అశాంతిగా కల్లోలంగా ఉన్నప్పుడు మనశ్శాంతిగా ఎలా ఉండాలో తెలుసుకుందామా? దీనిపై ఇదిగో ఓ చిన్న విశ్లేషణ. అయితే జీవితంలో ఈ అనిశ్చితి మనల్ని కాస్త ఇబ్బంది పెడుతుంది కదా. సరే, దీనికోసం ఇల్లినాయిస్లోని నార్మల్లో బౌద్ధ సన్యాసి జెన్ జాంబ్లింగ్ ఈరోజు అంటే అక్టోబర్ 30న ఒక ప్రత్యేక కార్యక్రమం ఏర్పాటు చేస్తున్నారు. మనసుని దృఢంగా పాజిటివ్గా ఉంచుకోవడం, ఇంకా కష్టాల్లో ఉన్న ఇతరులకు ఎలా సాయపడాలి అనే దానిపై ఒక మంచి ప్రసంగం, గైడెడ్ మెడిటేషన్ ఉండబోతోంది. సరే, ఈ ప్రోగ్రాం నుండి మనం ఏం నేర్చుకోవచ్చో చూద్దాం. మొదటది, సహనంతో కూడిన అంగీకారం. అంటే ఏంటో మీకు క్లియర్గా తెలుస్తుంది. పరిస్థితులు ఎలా ఉన్నా సరే మన లోపల ప్రశాంతతను, బలాన్ని ఎలా కాపాడుకోవచ్చో నేర్చుకుంటారు. రెండోది, ఇది కేవలం మీ స్వంత శాంతి కోసమే కాదు, కష్టాల్లో ఉన్నవాళ్లకు మనం ఇంకాస్త బాగా, ప్రభావవంతంగా ఎలా సహాయపడగలం అనే దానిపై కూడా ఈ సెషన్ ఫోకస్ చేస్తోంది. ప్రాక్టికల్ టిప్స్ అన్నమాట. ఆసక్తి ఉంటే గనక ఇది ఈరోజు సాయంత్రం 6:30 నుండి 8 గంటల వరకు నార్మల్లో ఉన్న కాఫీ హౌస్ అండ్ ఢిల్లీలో జరుగుతోంది. దీనికి ముందు అనుభవం లాంటిదేం అవసరం లేదు, ఎవరైనా రావచ్చు. ఎంట్రీ ఫీజు $15. ఇంకా ఏమైనా వివరాలు కావాలంటే వాళ్ళ వెబ్సైట్ చూడండి, లేదా 312-767-1989కి కాల్ చేయొచ్చు. సింపుల్గా చెప్పాలంటే, ఈ గందరగోళంలో ప్రశాంతత వెతుక్కుంటూ ఇతరులకు అండగా నిల్చే మార్గాలను తెలుసుకోవడానికి ఇది నిజంగా మంచి అవకాశం.